హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. రూతు గ్రంథము 2వ అధ్యాయము, Book of Ruth, 2nd chapter, 12th verse. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చుటకు ఇశ్రాయేలు యెహోవా దేవుడైన యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా నుండినట్లు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. The Lord repay your work, may you be richly rewarded by the Lord, the God of Israel, under whose wings you have come to trust. ఇటు గమనించని ప్రయత్నించండి. Now listen. మీకు తెలుసు రూత్ యొక్క లైఫ్ ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంది. You know about the life of Ruth. It was good in the beginning. కానీ తర్వాత కొంచెం రఫ్ అయింది. Afterwards it was in trouble. ఇంకా మంచి వయసులో ఉన్నప్పుడే When she was in young age, భర్త చనిపోయాడు. her husband died. ఈమె మోయాబీ దేశస్తురాలు. She's a Moabite. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అత్తైన నయోమిని కలిసిందో, But when she met her mother-in-law Naomi, ఆమె తోటే ఈమె జర్నీ అనేది స్టార్ట్ అవుతూ ముందుకెళ్తూ వచ్చింది. so she connected to her and started moving forward. గుర్తు పెట్టుకోవడం ప్రయత్నించండి. Understand this. వీళ్ళు దేవుని యొక్క పిల్లలు అసలు వీళ్ళ ఉన్న ప్లేస్ లో కరువు ఉండి వేరే ప్లేస్ కి వెళ్ళిపోయారు నయోమి వాళ్ళు. See, Naomi, they were in a place where famine was there, so they moved out from that. మళ్ళీ అక్కడ కరువు రాగానే వీళ్ళు ఉన్న ప్లేస్ కి తిరిగి మళ్ళీ బయలుదేరి వచ్చారు. Again when the famine was there, they came out of that land and came to this land. చూడండి, భూమి మీద ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా, In whatever situations come on the earth, అది ఏ విధంగా ఉండని, however it may be, దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు, నీకు కావాల్సిన ప్రొవిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటాడు. అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి, దాని మీద నీ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. you have to remember this one thing, that whatever the situation may be, God will protect you and He will also provide for you. కనుక గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. So understand, ఈమె కథే జరిగింది. she also had the same thing. ఈమె తన యొక్క అత్తని చాలా జాగ్రత్తగా పట్టుకుంది. She held on to her mother-in-law. ఆమెతోటే వెళ్తూ వచ్చింది. She was going with her. అయితే బైబిల్ ఏమని సెలవుస్తుందంటే, But the word of God ఈ యొక్క says, 2వ అధ్యాయంలోనికి వచ్చారికి when she came into the 2nd ఒక chapter, సూపర్ మ్యాన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు వీళ్ళ లైఫ్ లోనికి. something supernatural was introduced in their life. ఒక మైటీ మిలియన్ ఇంట్రడ్యూస్ అయ్యిండు. When multi-millionaire was introduced in their life. ఆమె అతడు ఎవడంటే దేవుని యొక్క పిల్లరా, ఈ ఎలిమెలకు అంటే నయోమి యొక్క భర్తకు సంబంధించిన వ్యక్తి. He is related to her husband Elimelech. ఈ యొక్క నయోమి తన భర్త ఎలిమెలకుని కోల్పోయింది. But Naomi lost her husband Elimelech. తన 2 కొడుకులను కూడా కోల్పోయింది. Even her 2 sons she lost. కానీ ఒక ప్లేస్ కి వచ్చేసరికి But when she came to one ఈ place, యొక్క రూతు ఎక్స్పెక్ట్ చేయండి జరిగింది. what Ruth didn't expect took place. ఒక మైటీ మిలియనర్, ఒక రిచ్ మ్యాన్ ఈమెకి ఇంట్రడ్యూస్ అయ్యాడు. A multi-millionaire rich man was introduced in her life. ఆయన ఎవరో కాదు, He is not none other ఈ than, నయోమికి సమీప బంధుడే. he is someone closely related to Naomi. ఎందుకోసం అంటే నయోమికి కానీ ఈ యొక్క రూతు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ల్యాక్ ఉంది. See, Naomi and Ruth, they were in financial problem and lack. అర్థం అవ్వాలంటే, కరెక్ట్ చెప్పాలంటే, Correctly, if I have to explain, ఈమె ఫైనాన్షియల్ గా బ్లెస్ కావడానికి, ఈమె లైఫ్ టైం మిరకల్ కావడానికి అతడు
ఇంట్రడ్యూస్ అయ్యిండు. See, for their lifetime miracle only, this person was introduced to them. ట్రాజడీ ఉంది కాదనట్లే, Oh, I don't deny there was not. కానీ లైఫ్ ట్రాజడీ తోటి ఎండ్ కావట్లే. Life does not end in tragedy. లైఫ్ ఏదో గొప్పగా టర్నింగ్ తీసుకుంటుంది. Life is taking a new turn. మీ యొక్క జీవితంలో కూడా In your life also. కొన్నిసార్లు అట్లుండొచ్చు, It may be like that. కానీ నేను చెప్తున్నా, But I am saying, బోయాజు ఏ విధంగా ఇంట్రడ్యూస్ అయ్యిండో, as Boaz was introduced, ఏ విధంగా ఫైనాన్షియల్ గా మనని బ్లెస్ చేసిండో, as she was blessed financially, నీకు కూడా దేవుని దగ్గర you also. ఒక అద్భుతంగా నువ్వు ధనికుడుగా మార్చబడటానికి దేవుడు హెవెన్స్ ఓపెన్ చేస్తాడు. God is opening the heavens for you to become rich. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి. So here listen to one thing. ఈయన ఆమెకు ఎప్పుడైతే పరిచయం అయ్యాడో, When he was introduced to her, ఆమె పొలంలో పనిచేయడం ప్రారంభించింది. she was working in his garden. ప్రతిరోజు ఆమె డ్యూటీ ఏం తెలుసా? Every day her duty, ఆ యొక్క పొలంలో విత్తనాలు ఎదుక్కోవాలి. she has to go and collect those grains. ఎందుకోసం అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, Because there is financial problem. ఎక్కడ ఉంటేనే చూస్తుంది. She's seeing that is there. కానీ బోయాజు యొక్క ఫోకస్ వచ్చి ఆమె మీద ఆగింది. But Boaz's focus was upon her. గుర్తుపట్టేశాడు బోయాజు. Boaz recognized. ఈమెను చూశాడు, He saw her. ఫేవర్ పుట్టింది అతనికి. He had favor upon ఇక్కడ her. చాలా జాగ్రత్త వినండి. Listen there carefully. తనతో ఉన్న వారిని అడిగాడు, అక్కడ ఉన్న వారిని. He asked those people around him. అయితే ఇప్పుడు విత్తనాలు ఈమె వెదుక్కోవాలి ఆ యొక్క పొలంలో. She has to search those grains in that place. బోయాజు ఆమె లైఫ్ స్టైల్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ని తొలగించి ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయడానికి ఆమెకు ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాడు. See, to remove the financial problem, Boaz is opening a door for her. అక్కడున్న వాళ్ళతో మాట్లాడి ఏం సెట్ చేశాడంటే, He spoke to the people there and told like this. మీరు ఆమెకు ఫుడ్ పెట్టండి, You provide food for her. మీరు ఆమెకు వాటర్ ఇవ్వండి, You give her water. దీంతో పాటు ఆమె వెదకాల్సిన అవసరం లేకుండా మీ పిడికెలతోటి విత్తనాలు అక్కడక్కడ చల్లి పెట్టండి. అది కీలకమాడా. Oh, the great thing is, he said, open your fist and pour the grains for her so that she will have abundance in collecting. లైవ్ చూసేవారికి ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా చెప్తున్నా, Those who are hand, those who are watching online. ఇక్కడ పని వాళ్ళు బోయాజు పెట్టిన పని వాళ్ళు పిడికెలు ఇప్పుడు కాదు. Not only the people who are working under Boaz opening the fist. దేవుడే అసలు పైన పిడికిలి విప్పాడు, గుప్పిలి విప్పాడు. God himself has opened his fist. అందుకే వీళ్ళు విప్పడం ప్రారంభించారు. That's why they started opening. ఇంతకాలం ఈమె విత్తనాల కోసం ఎదురు చూసేది. Till long she was looking forward for those ఇప్పుడు grains. ఎక్కడ చూడు విత్తనాలు ఈమె కొరకు ఎదురు చూస్తున్నాయి. Now everywhere the seed is waiting for her. ఈ యొక్క టైంలో, ఈ యొక్క క్రిస్మస్ టైంలో, ఈ సెలబ్రేషన్ టైంలో మీకు నేను చెప్తున్నా, During this celebration time I am sharing. దేవుడు తన యొక్క గుప్పిని విప్పి నీ కొరకు విత్తనాలు ఎదురు చూసే టైంలోకి రైట్ ప్లేస్ లోకి వచ్చిన కనుక దేవుని యొక్క మూమెంట్ అనేది కరెక్ట్ కనుక నీవు అబ్జర్వ్ చేయబోతున్నావు. గ్రేట్ వేలో గొప్పగా దేవుడు నీ కొరకు కదిలింపబడి అద్భుతాన్ని మేనిఫెస్ట్ చేస్తాడు. You are going to see that the way Ruth was blessed, so also as you have come into his presence seeking him, you are going to see God's mighty power doing great things for you. స్టార్ట్ అయింది లైఫ్. Life has started. స్టార్ట్ అయింది లైఫ్. Life has started. మీ అందరికీ చెప్తున్నా I యేసునామములో. am telling for all of you all. ఇంతవరకు ఒకలాగుంది, Till now you had life in కానీ one నీ way, లైఫ్ స్టార్ట్ అయింది. but your life has started. నువ్వు ఎప్పుడైతే ఆమె అసలు ఫెయిలియర్ ని చూసిందో, When she saw failure, ఆమె యొక్క లైఫ్ కి కొత్తదనం స్టార్ట్ అయింది. a new thing started in her life. విత్తనాలు కనబడుతున్నాయి. The grain is waiting for ఏడ her. చూడు విత్తనాలే. Everywhere the grain is ఆమె there. తిన్నాక మిగిలినాయి. Even after she ate, it was ఆ యొక్క left over. గంపలు పట్టుకొని అత్తగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది, అత్త దగ్గరికి వెళ్తుంది. ఎక్కడ చూడ అరే ఏమండి ఇంత ముందు లైఫ్ చేంజ్ అయిపోయింది. See, the life has changed. Earlier there was lack, but now everywhere the grain is waiting for her. లోపల ఆత్మ స్పష్టంగా చెప్తున్నాడు, The spirit is telling very clearly. నా యొక్క ఇన్సైడ్ లో వాయిస్ వింటున్నా నేను. I'm hearing a voice within me. ఏమని అంటాయంటే, What it is. ఆమెకు ఏ విధంగా మిగిలిపోయేంతగా లైఫ్ స్టార్ట్ అయిందో నీ జీవితంలో కూడా కొత్తదనాన్ని ఫైనాన్షియల్ విషయంలో ఫోర్స్గా దేవుడు పనిచేసి ఆ యొక్క సీడ్స్, ఆ యొక్క మనీ నీ కొరకు ఎదురు చూసే టైంలో నువ్వు అడుగుపెట్టి గొప్ప అద్భుతాన్ని నువ్వు స్వీకరించబోతున్నావు. Oh, this is a time as the seed was waiting for Ruth. So during this Christmas time, something newness has started in your life, and good things are waiting for you. అర్థమవుతుందండి? Are you understanding? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, చూడండి, గుర్తుపెట్టుకోండి, understand. యేసు ప్రభు ఒక ప్లేస్ లో చాలా అద్భుతాలు చేయలేకపోయినాట. In some places Jesus could not do the miracle. ఎందుకోసం అంటే Why? వాళ్ళ అన్బిలీఫ్ చేయబట్టి. Because of their unbelief. ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు, He is there to do it, కానీ వీళ్ళలో అన్బిలీఫ్ ఉంది. but they had unbelief in
them. కానీ వాళ్ళ అన్బిలీఫ్ చేయబట్టి Because of their unbelief, దేవుడు ఏం చేయలేకపోయాడు. God could not do anything. కానీ స్క్రిప్చర్స్ ఎప్పుడైతే నమ్ముతామో But when we believe scripture, మన లోపల అన్బిలీఫ్ వెళ్ళిపోద్ది. our unbelief will leave. రూత్ అనుకుందా, Ruth did not think. కానీ బోయాజ్ ఒక మాట చెప్పిండు. But Boaz said one thing. చాలా జాగ్రత్త వినండి. Listen very నీవు carefully. నీ అత్తకు చేసింది మొత్తం నేను విన్నా. I have listened everything that you have done for your నువ్వు mother-in-law. రహస్యంగా నీ అత్త కోసం నువ్వు నిలబడ్డది అంతా నేను విన్నా. I have seen how you have stood for your mother-in-law. అందుకే నీ కోసం నిలబడటానికి వచ్చా. That's why I have come here to stand for you. నిన్ను విడిపించడానికి వచ్చా. I'm here to deliver నీ you. జీవితాన్ని మార్చేయడానికి వచ్చిన. I have come to heal your life. నాది చిన్న గాలి దాక్తదాలు నీ జీవితం మొత్తం మారిపోద్ది. Oh, one small little act of kindness of mine can totally transform your life. అర్థమవుతుందండి మీకు? Are you understanding? అయితే చూడండి, గమనించండి, ప్రయత్నించండి. Now listen carefully. ఆమె షాక్ అయిపోయింది. She was shocked. ట్రెమెండస్ అనిపించింది. She felt very అరే tremendous. ఏంది వింత, Oh, what great అరే thing. లైఫ్ లో ఎప్పుడు ఇట్లా అనుకోలేదు కదా. She never thought like that. అవును, అట్లాంటి దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. God wants to do such kind of things in your life. ఇంతకాలం ఆ జాబ్ వస్తుందని, ఆ ప్రమోషన్ వస్తుందని, ఆ కంపెనీ అదని ఇదని ఇంటూ వచ్చినావు. Till now you are listening that you will get a job, this thing and that thing and all those things. కానీ ఒక టైంకి వచ్చారికి But at one particular ఇక time, ఈనవు డైరెక్ట్ కనబడుతూనే ఉంటాయి అన్ని కూడా. now you don't have to listen, you will see and experience it. ఇప్పుడు ఈమె కనబడుతున్నాయి. Now it is seen in us. వామ్మో ఏంది ఫైనాన్షియల్ గా What financial అంటే blessing. రూతు నయోమి కోసము సీక్రెట్ గా చేసింది చూడు. What Ruth did secretly for అది Naomi, ఓపెన్ గా దేవుడు హానర్ చేసిండు. God has openly honored for ఏ her. ఇదే కాదు, పెద్ద బిగ్ డోర్ ఓపెన్ అయినది. Every door was open for her ఆమె now. లైఫ్ కు సరిపోయేంతగా. For everything sufficient for her life. ఆమె లైఫ్ అన్నది చాలా చిన్న మాట. Her life is a very small thing for her. ప్రపంచానికి సరిపోయే ద్వారం తెరబడుతుంది ఆమె ద్వారా. Through her, a big door of provision for the world is open. ఆమె ఎప్పుడు అనుకోలే, She never thought, కానీ ఆమె మొత్తానికైతే ఆ యొక్క అత్తను పట్టుకుంది. but she held on to her mother-in-law. ఆ యొక్క అత్త దేవుని పట్టుకుంది. The mother-in-law held on to God. ఆ యొక్క ఓర్పా వెళ్ళిపోయింది. Orpah left her. సేమ్ ఇద్దరికి ఒకటే ప్రాబ్లం వచ్చింది. Both had the same problem. కానీ ఒక ఆమె ఒకలాగా డీల్ చేస్తుంది, ఒక ఆమె ఒకలాగా డీల్ చేస్తుంది. One is dealing in one way, one is dealing the other way. ఒక 10 మంది ఓడలో కూర్చున్నారట. 10 people were sitting in a ship. తుఫాను స్టార్ట్ అయిందట. There was a storm. ఇక 5గురేమో గందరగోళం చేస్తారట. 5 people, they totally disturbed everything. అరే ఏం చేస్తాడు మన పాస్టర్ ప్రేయర్ చేయట్లేడా, ఈ తుఫాన్ వచ్చింది ఇప్పుడు. Oh, isn't our pastor praying? Why did we have this storm in our life? 5గురిలో 10 మంది బోర్డులో ఉంటే 5గురికి ఏమైపోయిందంటే Among these 10, 5 of them, కోపం వచ్చడం ప్రారంభమైంది. they started getting angry. సనగడం ప్రారంభించారు. They started grumbling. కానీ ఇంకొక 5గురు మంచి వాక్యం తెలిసిన వాళ్ళు But the other 5 who know the word, దాన్ని డీల్ చేయడం ప్రారంభించారు. they started dealing with it. అప్పుడు ఒకడు చూసి అన్నాడు కదా, One said, ఇలా 10 మంది ఉంటే అందరికి ఒకటే లాంటి సమస్య వచ్చింది. among these 10, all have said the same problem. 5గురేమో సనుగుతాళ్ళు, 5గురేమో మంచిగా డీల్ చేస్తాళ్ళు. 5 are dealing well, 5 are grumbling. జీవితంలో అందరికి వస్తాయి, In life, everybody will have. కానీ కొట్టుకుంటా పోయేటోడే గెలుస్తాడు, నిలబడతాడు. రూతులాగా నయముని కోసం నిలబడ్డట్టు నువ్వు దేవుని యొక్క నామములో నిలబడి ఉంటే అద్భుతాలు మహిమగల కార్యాలు జరుగుతాయి. As you stand for God, you will experience great and mighty things from God. అయితే రూతు లైఫ్ లో జరిగింది నీ జీవితంలో స్టార్ట్ కాబోతుంది. What happened in Ruth's life, the thing will start in your life. అయితే నేను ఆ లేడీ ఒక రోజు కలిసాం. I and that lady met once. అయితే నేను అన్నా, I told, నువ్వు నాకు చేసినప్పుడు when you did for me, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. God was giving you నేను reward. కాదు ప్రతిఫలం ఇచ్చేది నీకు. I am not the one who is to reward అది నువ్వు you. గుర్తుపెట్టుకో. That you have to remember. దేవుడు God, ఆ వాక్యాన్ని చెప్పుతున్నప్పుడు మనం దాన్ని గ్రహించుకున్నప్పుడు మహిమలోనికి వెళ్తాం. when we receive the word of God, then we'll enter into glory. అర్థమవుతుందా? You understand? కనుక దేవుని యొక్క పిల్లరా, Dear children of God, రూతు ఆ యొక్క నయమి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంది కనుక టైం వచ్చినప్పుడు హానర్ చేయబడ్డది. Ruth was very careful about dealing with Naomi. That's why when the time came, God honored her. నీ టైంలో కూడా ఇప్పుడు ఈ టైంలో నువ్వు హానర్ చేయబడే టైం. This is the time for God to honor you. అర్థమవుతుందా? You understand? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, చూడండి రూతు Ruth, ఆ నయోమిని కోసము ఆమె దేవుని పట్టుకొని గట్టిగా ఉన్నప్పుడు she held on to Naomi. అరే లైఫ్ టైం మిరకల్ గొప్ప ట్రాన్స్ఫార్మ్ స్టార్ట్ అయిపోయింది అంతే. Great lifetime total transformation took place in her life. అర్థమవుతుందా? Understand? అయితే దేవుడు బోయాజుని కనెక్ట్ చేశాక, But after introducing Boaz to her, ఎప్పుడైతే ఆమె హస్బెండ్ గా ఈమె వైఫ్ గా అతని దగ్గరికి వెళ్ళిందో, when she went as a wife to Boaz, ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలారా వీళ్ళు ఒక దగ్గరకు ఒక ఫ్యామిలీ లాగా అయ్యారు. when they became as a family, అరే చూడండి, ఈమె ఫైనాన్షియల్ గా బ్లెస్ అవుడే కాదు, not only being blessed financially, మీకు అసలు అదిరిపోయే ఒక మాట చదువుతా.
One powerful word I want to read. ఎంత గొప్ప విషయం జరిగిందంటే The great thing that took place was, దేవుని యొక్క పిల్లలు ఇక్కడ చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నా. Book of Ruth 4:20. చూడండి, చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది. It's very good. నయసోను సల్మాను కనను, సల్మాను బోయాజును కనను, బోయాజు ఓబేదును కనను, ఓబేదు యెషయాను కనను, యెషయా దావీదును కనను. చూడండి మేడం. And to Aminadab was born Nahshon, and to Nahshon was born Salmon, and to Salmon was born Boaz, and to Boaz was born Obed, and to Obed was born Jesse, and to Jesse was born David. ఇక్కడ చూడండి ఒక రెవల్యూషన్. Now here look at the revelation. ఎప్పుడైతే రూతు బోయాజు భర్త భార్యలాగా అయ్యారో, When Ruth and Boaz became husband and wife, అక్కడ నుంచి ఓబేద్ వచ్చిండు, ఓబేద్కి జన్మనిచ్చిండు ఈ యొక్క రూతును బోయాజు కలిసి. Ruth Boaz gave birth to Obed. దేవుని యొక్క పిల్లలు చూడండి, ఈ యొక్క ఓబేద్ వచ్చి యెషయాకు జన్మనిచ్చిండు, And Obed gave birth to Jesse. యెషయా వచ్చేమో దావీదుకు జన్మనిచ్చిండు. And Jesse gave birth to David. ఇక అక్కడ లేదు కానీ దావీదు వచ్చి యేసు ప్రభుకు జన్మనిచ్చిండు. And David gave birth to Jesus. అంటే ఎక్కడ కనెక్ట్ అయిపోయింది? Now see where it is ఈ connected. యొక్క ఫైనాన్షియల్ అనాయింటింగ్ అనేది This financial anointing, యేసు ప్రభుకు ఈమె జన్మనించే తల్లిలాగా మారిపోయింది, బోయాజు తండ్రిలాగా మారిపోయింది. ఆ వంశవాళ్ళలోనే యేసు ప్రభు వచ్చిండు. అంటే అక్కడ జరిగిన ట్రాజడీ ఇక్కడ ప్రపంచానికి ఆమె బ్లెస్సింగ్ గా మారిపోయేంత యూనిక్ చేసిండు. అందుకే నేను చెప్పా ఆమె లైఫ్ స్టార్ట్ అయిందని. మీకు చెప్తున్నా, నీ లైఫ్ స్టార్ట్ అయింది. so here the tragedy that Ruth experienced there was totally turned into a blessing, and the blessing that manifested in Jesus, the same thing I'm telling, your life has taken a new turn. లైఫ్ స్టార్ట్ అయిందంతే. Your life has started. స్టార్ట్ అయిందంతే. Your life has started. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసింది, How so many years she waited. ట్రాజడీ చూసింది, She saw tragedy, కానీ ఇప్పుడు చూస్తుంది but now she's seeing, ఫైనాన్సెస్ యొక్క పవర్ చూస్తుంది, she's seeing the power of the, ఫైనాన్సెస్ యొక్క ఫోర్స్ చూస్తుంది. she's seeing the force of the finances. అంతేకాదు ఒక క్వీన్ లాగా బెస్ట్ అయిపోయింది. Now like a queen she's blessed. ఇప్పుడు దేవుని యొక్క పిల్లరా, ఇక్కడ బోయాజు భార్యలాగా మార్చబడ్డది. Now here she's as a wife of Boaz. నేను చెప్తున్నా యాజ్ ఎ ప్రాఫెట్ గా, As a prophet I'm నీ sharing, జీవితం ఇట్లా తిరగబోతుంది అంతే. your life is going to take a U-turn. కష్టమైన మాట ఇది, Is it a tough word? మంచి మాటే కదా. Isn't it a good word? దేవుడు ఎంత కనెక్ట్ గా పనిచేసిండో చూడు. How connectively God is working. చూడండి దేవుని యొక్క పిల్లరా, Dear children of God, అద్భుతం, చాలా అద్భుతం. great miracle. అంటే ఈ యొక్క సెలబ్రేషన్ టైంలో During this celebration time, మీరు ఫైనాన్షియల్ కూడా దేవుని యొక్క ఫోర్స్ పనిచేస్తుంది. God will release financial force upon your life. కనుక ఇక్కడ బోయాజు దేవుని యొక్క బిడ్డలారా, ఓబేదు యెషయాను, యెషయా దావీదును అంటే ఇట్లా కనుక్కుంటూ వచ్చి యేసుప్రభు వచ్చేసిందంటే, ఈ రూతు గ్రంథంలో ఆమె మ్యారేజ్ అయినప్పుడే నన్ను అడిగితే యేసుప్రభు పుట్టిండు అక్కడే. When if at all it is connected like this, that Obed gave birth to Jesse and all, that means when she was married, even before that time Jesus was born. నమ్ముతున్నా మీరు? Are you believing? చూడండి, మీకు అర్థమయ్యే మీ భాషలో చెప్తాను. In your word I will tell. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు బిర్యానీ తయారు చేసుకున్నావు అంటే అది ఆల్రెడీ నీ కడుపులో పడ్డట్టే. If at all నువ్వు ఇంకా తినలే కానీ ఆల్రెడీ అది పడిపోయినట్టే. if they have prepared biryani, it means it's already you have received it. ఎందుకోసంటే కొద్దిసేపు అయినాక నువ్వు అది ఇచ్చేయబోతున్నావు కాబట్టి. Because after some time you are anyway taking it. అంటే దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, బోయాజు వచ్చేసిందంటేనే Boaz if he has come, జీసస్ క్రీస్తు ఇంట్రడ్యూస్ అయినా. that means Jesus is been introduced there. కారణం ఏంటంటే The reason, దేవుని యొక్క బిడ్డలారా, dear children of అక్కడ God, నుంచి యెషయా వీళ్ళందరూ వచ్చిండు, దావీదు వచ్చిండు కాబట్టి. because Jesse and all came, David came from her నేను ఇంతకుముందు lineage. ఏమన్నా యెషయా దావీదును గానేను అన్నా I said Jesse gave birth to, అని. నేను ఇక్కడ ఏమన్నా ఇక్కడికి అయిపోయింది కానీ ఇక నేను నెక్స్ట్ కూడా చెప్పేస్తాను, యేసు ప్రభు వచ్చేసండి ఇక్కడ లేదు కానీ నేను ఉన్నది అని అన్నా. ఓకే, what I said is even Jesse gave birth to David means here David gave birth to Jesus, though it is not written here. నేను అక్కడ ఏమన్నా యేసు ప్రభు అక్కడ వచ్చినట్టు లేదు కానీ ఇక్కడ లేకపోయినా నేను అంటున్నా యేసు ప్రభు వచ్చేసిండు అన్నా. ఓకేనా? Even if it is not there, I am saying Jesus is born. అందుకే మత్తయి సువార్త స్టార్ట్ కాగానే నేను అక్కడ ఆ మాట అన్నా కదా, ఇక్కడ ఇది లేదు కానీ ఇక్కడ వచ్చేసినట్టు అని. అందుకే దేవుడు దాని కనెక్ట్గానే మత్తయి సువార్త స్టార్ట్ కాగానే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి అని స్టార్ట్ అయింది. That's why it starts, Matthew starts, the New Testament, the gospel starts itself, the birth of Jesus. అంటే దాని GPS ఇది.
This is the GPS. లైన్ చెప్తాడు, రూట్ చెప్తాడు ఎట్లా పోతుందో. Now he is showing the route how to go. అక్కడ దాకా వచ్చింది, GPS అక్కడ ఆపింది. There GPS stood. మళ్ళీ స్టార్ట్ కాగానే దాన్ని కరెక్ట్ గానే మనం ఒక ఆడికి పోయి ఆగుతాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ GPS పెట్టగానే మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంది దానికి వచ్చి డెస్టినీకి పోవడానికి. Oh, again when we go we start and we stop somewhere, then GPS stops. Again when we start, again it will go. కనుక చెప్పుకోండి, ఫైనాన్షియస్ గా దేవుని యొక్క ఫోర్స్ పనిచేస్తుందని. God's financial force is working in my life. గట్టిగా చెప్పండి. Say it loudly. చెప్పడం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదు. By telling you will get good things. దయ్యం కూడా భయపడిపోద్ది. The devil also will fear and run away. అర్థమవుతుందా? Are you saying? కనుక దేవుని యొక్క బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యములో ఆనందిస్తే అన్నీ జరుగుతాయి. If he rejoice in his word, good things will happen. చూడండి, దేవుడు మీకు అన్ని చేస్తాడంటే నమ్మబుద్ధి కాదు. When God does everything, you don't want to believe. ఆ డాక్టర్ చాలా పవర్ఫుల్ అయిన మెడిసిన్ మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుందంటే అమ్మా నిజమేనా, అయితే బతుకుతలే అనిపిస్తుంది. పలానాడు ఎవరో నీకు సాయం చేస్తాడంటే అమ్మ ఇది నిజమే అనిపిస్తుంది. కానీ దేవుడు నీకు ఖచ్చితంగా చేస్తాడంటే నువ్వు నమ్మడానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఆ టైంలో రూతు నమ్మింది. See, if at all we tell God's word is working for you, it becomes difficult for you to believe. But if you say that doctor is a good doctor, you want to believe and run there. అందుకే దేవుడు పిడికిలు విప్పిండు అవ్వ. That's why God opened his face. అరే హెవెన్స్ ఓపెన్ అయినా ఇక చూడండి ఫైనాన్సెస్ మారిపోయింది. See, heavens open and finances తర్వాత change. ఇప్పుడు బోయాజ్ దగ్గరికి మనం వెళ్తే If you go to Boaz, పక్కకు భార్య లాగుంది. now she is there as a queen. ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చింది లైఫ్. Now from where she came? నువ్వేమనుకుంటాను అంటే బైబిల్ ఒక చోటు ఉంటుంది, ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి పోతాను అని. ఇప్పుడు అది వేరే అవుతుంది, కానీ ఇప్పుడు నేను చెప్పట్లేను. Where you started and where you are going. ఇక్కడ చూడండి, గమనించండి. Now listen. అట్లే నువ్వు ఎట్లా స్టార్ట్ అయినావో నాకు తెలియదు, I don't know how you started. కానీ నీ ఎండింగ్ మాత్రం చాలా గ్లోరియస్ ఉంటుంది. అది మాత్రం రాసి Your end is going to be glorious. లైవ్ చూసేవారు కూడా చెప్తున్నా, Those are watching on live. నీ ఎండింగ్ చాలా గ్లోరియస్ గా మూమెంట్ Your అవుతుంది. end will be glorious. అర్థమవుతుందా? I understand. మత్తయి సువార్త The Gospel of Matthew, 17వ అధ్యాయము 17th chapter. 24 నుంచి 27. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశేకలు అను పన్నులు వసూలు చేయవాడు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అరశేకలు చెల్లింపడా అని అడగగా చెల్లించమన్నాను. అతడు ఇంటిలోనికి వచ్చిన మాట లాడకమునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేమి తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు, కుమారుల యొద్దనా అనిల యొద్ద అని అడిగాను. అతడు అనిల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదట పైనుండి వచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఎడల ఒక షెకెల్ దొరుకునని దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకు వారికి ఇవ్వమని ఆయనతో చెప్పాను. When they came to Capernaum, those who received the temple tax came to Peter and said, does your teacher not pay the temple tax? He said yes. And when he had come into the house, Jesus spoke to him first, saying, what do you think, Simon? From who do the kings of the earth take customs or taxes? From their own sons or from others? Peter said to him, from others. Jesus said to him, then the sons are exempt. However, lest we should offend them, go to the sea and cast in a hook and take up the fish. And the first comes up, and when you have opened its mouth, you will find a piece of money. Take that and give to them for me and yours. ఇక్కడ లైవ్ సార్ కూడా చాలా జాగ్రత్త వినండి. Those are watching here and మీకు live. క్లియర్ గా చెప్తున్నా, Very clearly ఇక్కడ అర్థం చేసుకొని ప్రయత్నించండి. understand this. పీటర్ దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ Peter didn't have money. యేసు ప్రభు దగ్గర కూడా ఇక్కడ పైసలు లేవు. Even Jesus didn't have money. అయితే పీటరు ఆలోచనలో పడ్డాడు. Peter is wondering, అరే ఏంది మా పరిస్థితి ఏంది, వాళ్ళేమో డబ్బులు కట్టమంటారు, నా దగ్గర అయితే లేవు, ఎట్లా అనుకుంటూ వచ్చాడు. he's thinking, now we don't have money when they are asking for it, and అంటే what to do. దేవుణ్ణి అడగలే, He didn't ask. కానీ ఎట్లని ఆలోచిస్తున్నాడు. He's wondering how. వెంటనే దేవుడు ఆయన చెప్పకముందే ఈ విషయం అర్థమై, Even before Peter said, Jesus understood. పీటర్ దేనికోసం వరి అవుతున్నావు, టాక్సేనా? Peter, where did you run? Is it for tax? ట్యాక్స్ కోసమే కదా బాధపడుతున్నావు. Oh, you're troubled for tax? నీ కడ లేవు నా కడ లేవు అనుకుంటున్నావు కదా. You're thinking you don't have and I don't have. చూడు ఇప్పుడు నీకు నేను ఏం చేస్తాను. See what I'm going to నువ్వు do. రోజు చేసే చేపల నుంచి నేను ఇప్పుడు షెకల్ తీయబోతున్నా. From the fish that you fish early, from there I'm going to give you. నువ్వు ఎంత గొప్పనువో తెలుసా పీటర్. Peter, do you know how rich you are? మీ తాత 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 అబ్రహాము కాలంలో ఏ వ్యక్తి కూడా చేపలు తిన్నాడు తప్ప చేపల నుంచి షెకెల్ తీయలే.
Oh, from Abraham, they all ate fish, but nobody removed a gold shekel out of fish. ఇప్పుడు నాకు ఆ లేవని నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ You're thinking I don't have now, అస్సలు నేనేందో నీకు ఇప్పుడు చూపెడతా. but now I will show you what it is. నీకు నేను ఇప్పుడు నేను నా విశ్వరూపాన్ని చూపెట్టబోతున్నాను కానీ నా భాషలు చెప్పాలంటే. Now I'm going to show my glorious side. ఓ నువ్వు రోజు చేసినట్టే వెళ్ళి గాలమై Go like everyday fishing you go. వస్తుంది ఆ చేప పట్టుకొని పోయి ఈసారి సంతలో కూర్చోకు. ఫస్ట్ టైం ఒక పని చేయి. Now you don't take that fish and go to the market. Instead you open its mouth. ఒక్క చేప నోరు తెరిస్తే చాలు. If one mouth can open its mouth, it's enough. నీకు అర షెకెల్ కాదు, నా కోసం నీ కోసం షెకెల్ పుట్టుకొని వస్తుంది. For you and for me, you will get not half a shekel, but 1 shekel you'll get. ఇప్పుడు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. Now listen. వాళ్ళకు ల్యాక్ ఉంది, There is a lack. దేవుడు సూపర్ న్యాచురల్ గా మోయాడు. God moved in a supernatural. నీకు ల్యాక్ ఉంది, There is lack in your life. ట్రిగ్గర్ చేసి చెప్తున్నా, I'm triggering and దేవుడు సూపర్ న్యాచురల్ గా సంథింగ్ ఏదో షెకెల్ పుట్టియబోతున్నాడు. God is going to give supernaturally shekel in your life. అట్లా కూడా దేవుడు చేయగలడు. God can do like that ఇట్లా also. కూడా దేవుడు చేయగలడు. God can do like this also. అందుకే చేప నోరు తెరిసరికి As soon as the fish opened its mouth, యేసు ప్రభు కనబడి ఉంటాడు. మళ్ళా అక్కడ చేప దగ్గర కూడా పీటర్కి వామ్మో ఏంద్ర బాబు ఇట్లా చెప్పిండు, ఆయన చెప్పినట్టే జరిగింది. నోట్లోంచి షెకెల్ వచ్చింది. oh, as he said, the mouth, in the mouth he found a shekel. He must have seen Jesus there. పీటర్కి Peter, చేప నోరు తెరవగానే as soon as the fish opened its mouth, దేవుడు ఇక్కడ చెప్పి పంపించిండు. Jesus told and said, కానీ ఆ షెకెల్తో పాటు నన్ను అడిగితే దేవుడు కూడా కనబడి ఉంటాడు ముఖం ఇదంతా. along with the shekel, you would have seen the face of Jesus also there. దాన్ని బయట తీసి పట్టుకోగానే అనుకొని ఉంటాడు. As soon as he removed and held it in his hand, నేను మీకు మంచిగా చెప్తున్నా, I'm telling ఆ you, షెకెల్ పట్టుకొని అంటున్నాడు, he's holding on to the shekel. వామ్మో ఇది దేవుడే చేసిండు, ఇది దేవుడే మామూలు కార్యం కాదు, ఇది దేవుడే. మీకు నేను చెప్తున్నా, ఇక నీకు జరిగే అద్భుతాలు ఇది దేవుడే అని కేకలేకపోతున్నావు ప్రతి చోట కూడా. Now everything that God, the way God is going to move in your life now, you are going to say, no, this has been only through God, through Jesus, only through Jesus. అందుకే నీ అప్లికేషన్ పట్టుకొని నీ జాబ్ రాగానే అమ్మా ఇది దేవుడు చేసిండు అబ్బా. When you hold on to the application and when you get a job, you are going to say, only it is God who interfered. అర్థమవుతుందా మీకు? I understand. కొన్నిసార్లు మెడిసిన్ తోటి గాంధీ కూడా దేవుడు సూపర్ న్యాచురల్ చేసి పెడతాడు. What doesn't happen through medicine also God will do supernaturally. మనకు ఒక అర్హత ఉన్నది, We have eligibility అద్భుతాలు పొందటానికి. to receive a miracle. అంటే పీటరు చేప నోట్లో నుంచి కూడా డబ్బులు తీస్తాడంటే ఏంది ఇది? Peter is taking money out of the fish mouth means what is it? అక్కడ లేనట్టు అనిపించింది, కానీ దేవుడు చూడండి. See, though it looked as if there was a lack, but look at the way God did. కానీ మళ్ళీ అపోస్తుల కార్యంలో వచ్చేసరికి But when you come to Acts of Apostles, పీటర్ వీళ్ళంతా కూడా వాళ్ళకున్న చిరాస్తులను ఇళ్లను పెద్ద బిల్డింగ్స్ కూడా అమ్మి దేవునికి ఇచ్చే స్థితిలోకి వచ్చిందంటే ఇక్కడ ఆ పొజిషన్ ఉంది, కానీ ఆ పొజిషన్లో లేరు. అక్కడికి వచ్చేసరికి వాళ్ళు బాగా ప్రాస్పర్ అయిపోయారు. ఎక్కువ డబ్బులనే కనుక పెద్ద బిల్డింగ్సే దేవునికి ఇచ్చే స్థితిలోకి వచ్చిళ్ళు. అంటే నువ్వు ఈ స్టేజ్ నుంచి ఆ స్టేటస్ తీసుకుపోతాడు, నిన్ను కూడా అంతే ఏమీ లేకుండా దాని నుంచి ఆ స్టేటస్ లో దేవుడు నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. See, in the Acts of Apostles, you see how they were mightily prosperous. Even the big buildings, even the properties, they were giving away to God. God is bringing you from this level of lack into that abundance and superabundance. కనుక చేతులు పైకి లేపండి, ప్రతి ఒక్కరు కూడా టంగ్స్ లో మాట్లాడదాం. Let's speak in tongues. ఓ ఇట్లాంటి అద్భుతాలన్నీ దేవుని కానించే దేవుడు మనకు జరిగిస్తాడు. Only from God we can receive such kind of miracles. కనుక ఈ యొక్క సెలబ్రేషన్ అంటేనే నువ్వు ఫైనాన్షియల్ గా బ్లెస్ అవుతావు. అందుకోసమే జీసస్ క్రైస్ట్ భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చినంటే ఒక పర్పస్ తోటి నేను ఆశీర్వదించడానికి. Jesus came on this earth only with a purpose, that is to bless you. చూడండి నీ దేవుడు ఎంత అద్భుతకరమైన వాడు. See how powerful God is. ఒక మనీ గురించి ఎంత దేవుడు ప్లాన్ కలిగి ఉన్నాడు ఒక దేవుని బిడ్డకి ఇవ్వడానికి. See, look at the plan God has to give to his children. ఆ చేపలో నుంచి కూడా దేవుడు మనీని తీసి పీటర్కి ఇస్తానంటే ఇది మనం థింక్ చేయాలి. If he is removing money out of a fish and giving to Peter means we have to think really. ఎందుకోసం అంటే కుమారులు స్వతంత్రులే, ఆయన అభ్యంతరం కలగకుండటానికి నువ్వు పోయి కట్టని చెప్పాడు. He said son is free but yet not to offend others, go and pay. కనుక దేవుని బిడ్డలైన మనం అందరం కూడా ఫైనాన్షియల్ గా బాగా లైఫ్ లో గొప్పగా ఆశీర్వింపబడాలి. We also as God's children should be blessed financially. అందుకే రూతును చూడండి, ఎక్కడ చూడు విత్తనాలే. Look at Ruth, everywhere there is grain. నేను నా భాషలో చెప్తున్నా, ఆ విత్తనాలు అన్నిటి మీద ఈమె పేరే ఉంది. On all the grain her name is written.
దేవుడు రాశాడు, ఆ జాబ్ మీద నీ పేరే ఉంది, On that job, your name is written. ఆ ప్రమోషన్ మీద నీ పేరు ఉంది, On that promotion, your name is ఆ written. వీసా మీద నీ పేరు ఉంది, On that visa, your name is ఆ there. గ్రీన్ కార్డ్ మీద నీ పేరు ఉంది, On that green card, your name ఆ is ప్రాస్పెరిటీ మీద నీ పేరు ఉంది. on that prosperity, there is your name. కనుక అర్థమవుతుందా దేవుని యొక్క పిల్లరా? Are you understanding? దేవుడు శక్తిమంతుడు, God is powerful. అద్భుతాలు చేయగలడు. God can do miracles. నీ టైస్ బ్లెస్ చేయగలడు, God can bless your నీ tithe. ఆఫరింగ్స్ బ్లెస్ చేయగలడు, God can bless your offering. నీకు కావాల్సిన అన్ని కూడా రిలీజ్ చేయగలడు. God can release everything you కనుక మనిషి కాదు, దేవుడు చేయగలడు. need. It is not man. God అందుకే can do. దేవుని ఫోకస్ చేసింది ఆమె. She focused upon God. ఆ నయోమిని గట్టిగా పట్టుకుంది. She held on to Naomi. నీ దేవుడే నా దేవుడు అన్నది. She said, your God is my God. అందుకే బోయా చెప్పిండు, That's why Boaz said, నువ్వు రహస్యంగా నీ అత్తకు ఎంత చేసినావో నాకు తెలిసింది, I know secretly how much you have done for your కనుక నువ్వు mother-in-law. ఏ పొలంలోనికి వెళ్ళొద్దు, You don't have to go to any other field. నువ్వు ఇదే పొలంలో ఉండు. You be in this field. ఈ పొలంలో ప్రాస్పరిటీ ఉన్నది. In this field there is prosperity. అదే చెప్తున్నా, ఈ యొక్క ప్రొఫెటికల్ అనాయింటింగ్ లో నీకు కావాల్సిన ప్రాస్పరిటీ ఉన్నది. ఈ ప్రవక్తల అభిషేకంలో దేవుడు నిన్ను ప్రాస్పర్ చేయగలడు అంతే. In this place, in this prophetic ministry, you have prosperity. So you be connected to కనుక it. ప్రతి ఒక్కరు చెప్పడానికి ప్రయత్నిద్దాం. So everybody can say, చెప్పుకో, నీ నోటితో చెప్పడానికి ప్రయత్నించు. tell it with your mouth. టంగ్స్ లో ప్రే చేయి, కమ్ ఆన్ ప్రే చేయి. ప్రతి నేను చెప్తున్నా, ఏది జరుగుతుందో అద్భుతం నీకు తెలియదు, కానీ ఎప్పుడు చేస్తాడో కూడా తెలియదు. సడన్ మని చేస్తాడు. ఈ లైవ్ చేసే వరకు చెప్తున్నా, దేవుడు యూనిక్ గా చేస్తాడు. See, miracle is ready. God can do anytime. We don't know when He's going to do, but you open your mouth and speak in tongues. God will uniquely move for you. ఆ ఓర్పలో ఉన్నది అదే, ఆమెకు అర్థం కాక వెళ్ళిపోయింది. She did not understand. She went. ఫూలిష్నెస్. That was foolishness. కానీ ఇక్కడ భర్త పోయిండు, ఆ మామ ఎవరు లేరు, కానీ అక్కడ పట్టుకొని ఉన్నది. But when she didn't have anybody, she held on to her mother-in-law. కానీ బెత్లెహేంకి వచ్చేసరికి ఆ బెత్లెహేంలో ఆ లోక రక్షణకే జన్మనిచ్చే తల్లిలాగా మారిపోయింది రూతు. But there at Bethlehem, she became the mother to give birth to the Savior. అక్కడ రూతును వాడిండు దేవుడు, There God used Ruth. ఇక్కడ మేరీని వాడిండు. Here He rules Mary. ఇక్కడ మేరీ ఫైనాన్షియల్ గా బ్లెస్ అయింది, Here Mary was blessed అక్కడ financially. రూతు ఫైనాన్షియల్ గా బ్లెస్ అయింది. Ruth was blessed ఈ financially. క్రిస్మస్ టైంలో దేవుడు నిన్ను ఫైనాన్షియల్ గా రిలీజ్ చేసి ఆశీర్వాదాలు కుంపరించడానికి ఇష్టపడుతున్నాడు. God, during this Christmas, I want to bless and use you and bless you financially. అందుకే చూడండి, ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు When Jesus was born, ఇక పేదరికం అన్నది లేదు. there is no poverty. బంగారము బోలము సాంబ్రాణి తోటి దేవుని కాడికి వచ్చారు వాళ్ళు. Oh, they came to bless Him with gold, myrrh and frankincense. ఎట్లా వచ్చారా? How they came? బంగారం, Through gold, బాలం, through frankincense, సాంబ్రాణి, and through myrrh. ఆ విలువైన వాటితో వచ్చారు. With the most precious things they came. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Jesus, God, with వీళ్ళ రోగాలు యేసులో శపింపబడును గాక. that the disease is being cursed. ఎవరికైతే పిల్లలు లేకుంటారో యేసులో పిల్లలు కలిగేటట్టు ప్రకటిస్తున్నా. Those who are not having children, may they have children alone. గివింగ్ తోటి ఫైనాన్షియల్ గా ఎట్లా ప్రాస్పర్ అవుతారో కూడా చెప్పా ప్రభా. Lord, I told how by giving their నా యొక్క prosperity. చర్చ్ ఉన్నవారు లైవ్ చేసే ప్రతి ఒక్కరిని నేను చూసిన దర్శనంలో నడిపియమని ప్రార్థిస్తున్నా. Lord, I ask those services you lead them along. మైటీ మిలియనర్స్ గా మార్చేయండి Change them as multi-millionaires, O Lord. ప్రభా. ఇన్ని సంవత్సరాల నుంచి బిడ్డలకు వాక్యం చెప్తూనే ఉన్నా నాయన. For so many years I've been preaching your నువ్వు word. వచ్చేంత వరకు వీళ్ళకి చెప్తూనే ఉంటా ప్రభా. Till you come, I'm going to share. ఈ మాటలన్నీ కూడా స్థిరపరచబడాలి వీళ్ళ జీవితంలో. Let your words be established in their ప్రతి lives. ఒక్కరిని ఫైనాన్షియల్ గా హీల్ చేయండి. Lord, heal everybody ప్రతి financially. ఒక్కరి జీవితంలో రోగాలు బయటికి పాలద్రోయబట్టట్టు ప్రకటిస్తున్నా. Let all the diseases leave their bodies. నీ మహిమ చేత అభిషేకం చేయండి. By your glory anoint them. వీళ్ళు రహస్యంగా ఎంతో దేవుని కొరకు చేస్తుండగా ఈ బిడ్డలందరినీ గణపరచండి. Lord, they're doing secretly so much for your work, O Lord. ఈ రోగాలన్నీ యేసులో సిలువ వేయబడును గాక. Let their poverty be crucified. నీ మహిమ చేత నింపుతూ నీకు స్తోత్రం చెల్లిస్తూ Filling them with your glory and giving you. యేసు నామములో దీవిస్తూ In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నా. In Jesus' name I pray. ఆమేన్. Amen.